భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలో స్వర్గ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో ముందుండి నడిపిన దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, భారత మాజీ ప్రధాని మేధావి రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చాడని, ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు పెద్దలు పరమదర్శన సందర్భంగా ఆయన పూలమాలేసి ఘనంగా నివారించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి ఆర్థిక సంస్కరణ తెచ్చినటువంటి మహనీయుడు. ఇవాళ భారతదేశం గర్వించదగ్గ పరిపాలనా దక్షతుడు. ఎన్నో సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా పురోగతి చెందడానికి కృషి చేసినటువంటి మహనీయుడు ఇవాళ మనలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పరిగణిస్తూ, క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని పతాక స్థాయిలో నిలబెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయనకు తుర్కపల్లి హెడ్ క్వార్టర్లో పూలమాలేసి ఘనంగా నివారించాం. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.